సద్గురు శరణం. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకిల్లువంటి వారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గెల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. మానములను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండేడివారు. ఆటలు గాంచేడివారు, పాటలను వినుచుండేడివారు. ప్రపంచమంతా మేలుకొనినప్పుడు వారు యోగనిద్ర ఉండేడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదిమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చున్నప్పటికీ ప్రపంచమంతు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలా కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పేడివారు కారు. ఎల్లప్పుడూ మసీది గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోటకు వైపు కానీ చావడి వైపు కానీ చారు చేయుచుండేడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునంది మునిగి ఉండేడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. అలందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథ్ పైటాను వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడిని వృద్ధి చేసెను. షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. మా వంటి భక్తులకు షిరిడి, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బద్రీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటి దయైనది. షిరిడి సాయిబాబా స్పర్శే మాకు వేద పారాయణము, తంత్రమును. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభసాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండేను. వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండేను. త్రివేణి ప్రయాగాల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండేడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండేడిది. వారు ఊది ప్రసాదము మమ్మ పావనము చేయుచుండేను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగు చేయుచుండిరి. వారు మాకు బ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా నుండేడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబ్, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండేరి. ఇట్లు వారి కీర్తి దేశములకు వ్యాపించగా భక్తులని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండేరి. వాళ్ళ దర్శన మాత్రముననే భక్తులకు మనములు వెంటనే శాంతి వహించుచుండేడిది. పండరీపురం నందు విఠ్ఠల కామాయిని దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడిలో దొరుకుచుండేడిది. ఇది అతిశయోక్తి కాదు.